వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. పుష్ప 2 రిలీజ్ ఆగిపోయిందన్న విషయం తాజాగా సినీ వర్గాల్లో సంచలనం రేపుతున్నటువంటి విషయం. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ తోటి తీసినటువంటి సినిమా ఆగస్టు 15న వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. అది వాయిదా పడింది. దానికి కారణాలు ఏంటనే విషయాన్ని సినీ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, అంత భారీ బడ్జెట్ తోటి పాన్ ఇండియా లెవెల్లో తీసినటువంటి పుష్ప 2 రిలీజ్ ఆగిపోవడం, అంటే పోస్ట్ పోన్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? పుష్ప 2కి కొన్ని కారణాలు ఉన్నాయి. బేసికల్లీ నెంబర్ 1, మన కేశవ్ అని లాస్ట్ టైం అరెస్ట్ చేశారు. ఆ టైంలో కొన్ని కీలకమైన షూట్స్ ఉండే రామోజీ ఫిలిం సిటీలో, అక్కడిక్కడ కొన్ని ప్లాన్ చేశారు. ఆయన 2 రోజులు ఫరారీ అయ్యి తర్వాత దొరికి తర్వాత పట్టుకెళ్ళి మళ్ళీ అల్లు అరవింద్ గారు వెళ్ళి పాపం ఆయన విడిపించుకొని చేశారు. ఆ టైంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారండి, కాంబినేషన్స్, అందరి డేట్లు కుదిరేయాలంటే మళ్ళీ ఇంకొక టైం పడుతుంది. ఆ సిచ్యువేషన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంకా తనలాడుతున్నారు. అదొకటి. నెక్స్ట్, బన్నీ సరసన్ ఐటమ్ సాంగ్ చేసే ఆ బామ ఇంకా ఫిక్స్ అవ్వాలి. ఎలా అయితే పార్ట్ 1లో మనకి సమంత చేసి బాగా హిట్ అయింది, ఆ రేంజ్లో మళ్ళీ ఈ సాంగ్ ఉండాలి అనుకుంటే ఇప్పటివరకు ఆ అమ్మాయిని ఎవరు ఫిక్స్ చేయలేదు. జాన్వి అన్నారు, తృప్తి దిమ్రి అన్నారు, ఓ బోల్డ్ అని పేర్లు వచ్చాయి, కానీ ఇంకా ఫిక్స్ అవ్వాలి. మన మహేష్ బాబు భరత్ అని నేను హీరోయిన్, ఇంకా ఫిక్స్ అవ్వాల. నెక్స్ట్ ఆ తర్వాత ఫహద్ ఫాజిల్ డేట్స్, ఆయన మలయాళం స్టార్, అక్కడ ఫుల్ బిజీ స్టార్. ఇక్కడ అసలు డేట్లు ఇవ్వడమే చాలా గొప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే పార్ట్ 1లో ఆయన్ని బాగా అలా చూపించి వదిలేశారు. 2లో ఆయనకి ఇంకేదో లీడ్ బాగా ఉంటుందని. సో తన డేట్లు సరిగ్గా కుదరకపోవడం వల్ల మిగతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, రావు రమేష్ గారు ఉన్నారు, ధనుంజయ్ ఉన్నాడు, బోల్డ్ అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ సమన్వయం కుదరక. అండ్ ఆ తర్వాత సీజీ వర్క్కి కొంచెం ఆలస్యం. పార్ట్ 1 ఎలా అయితే ఉందో దానికి మించి గ్రాఫిక్ వర్క్ ఇంకా దీంట్లో ఎక్కువ ఉంది. దానికి ఇప్పుడు మనకి ఏంటంటే మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు. ఫారిన్కి వెళ్ళి చేయించుకుంటే బడ్జెట్ డబల్ ట్రిపుల్ అవుతుంది, బట్ వాళ్ళ అవుట్పుట్ ఎలా ఇస్తారో మనకు తెలియదు. సుకుమార్ ఏమో అసలు రాజీ పడని మనస్తత్వం, ఇక్కడే ఉండి చేయించుకోవాలి, ఎవడు పాటు చేస్తాడో తెలియదు. సో మనకి ఎట్లా ఉంటాయంటేనండి, 1,00,000 ఫ్రేములు రెడీ చేయాలి. ఒక్కొక్క ఫ్రేము తయారు చేయడానికే టైం పడుతుంది, మళ్ళీ దాన్ని రెండరింగ్ చేయడానికి మన సిస్టంలు సపోర్ట్ చేయవు. ఇవాళ రేపు ఒక రోజంతా పడుతుంది రెండరింగ్కే, మోస్ట్లీ కొన్ని గంటల టైం పడుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రేమ్ అట్లా రోజులు పొడిగిస్తూ వస్తుంది. దాని బదులు మంచి చేయించుకోవచ్చు అంటే హై టెక్నాలజీ కూడా వెళ్ళవచ్చు, కానీ అక్కడ రేట్లు ఎక్కువ. ఇప్పుడు నువ్వు అనుకున్న బడ్జెట్ 300 కోట్లు అయితే అక్కడ 600 కోట్లు అవుతుంది. అంత అవసరం లేదు, ఓ రోజు ఎక్కువైనా ఇక్కడే చేసుకుందామని. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఈయన రాజీ పడని మనస్తత్వం ఏదైతే ఉందో, అండ్ అలాగే దేవిశ్రీ గారి ట్యూనింగ్ అయిపోయింది ఆల్రెడీ అన్ని విధాలుగా, దాన్ని తగ్గట్టు ఇంకా బాగా తీయాలని కొంచెం ఆలస్యం అవుతా వస్తుంది. మోస్ట్లీ ఆగస్ట్ 15కి అనుకున్నారు, బట్ ఈ చిన్నవన్నీ ఒక్కసారి సర్ది పెట్టుకొని డైరెక్ట్గా డిసెంబర్ 4కి రిలీజ్ చేద్దామని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ చాలామంది అపోహలు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదో చేశాడు కదా, అందుకే ఈ సినిమా వాయిదా పడింది. టెక్నికల్ రీజన్స్ చెప్తున్నారు, కానీ సినీ వర్గాల్లో అనుకునేది ఏంటంటే ముఖ్యంగా మెగా కాంపౌండ్ తోటి వైరం పెట్టుకోవడం అనేది ప్రధానంగా అతని సమస్య. ఎందుకంటే ఆంధ్రాలో 0, ఇంకా దాని రివర్స్ వెళ్ళేసి వీళ్ళు కూడా ఏదో ఆల్రెడీ అక్కడ పార్టీ ఇది వచ్చింది, ఉమ్మడి ఏదైతే ఉందో ఎలయన్స్ అనేది ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో పుష్పకి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది అనేటువంటిది కోణంలోనే ఇది వాయిదా ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ యొక్క కామెంట్? మెగా కాంపౌండ్ తలకాయ వల్ల పుష్పకి ఒరిగే నష్టం ఏం లేదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం పనిచేయదు. ఎందుకంటే మెగాకి ఎంత ఉందో అల్లుకి కూడా అంతే ఉంది, ఏం తక్కువ లేదు. పైగా అల్లుకి పాన్ ఇండియా రేంజ్లో ఉంది, మెగాకి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ సినిమాకు జరిగే నష్టమేం లేదు. అల్లు అరవింద్ గారు ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. అంటే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ లేకపోయినా కూడా వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ వస్తాయి, హ్యాపీగా వస్తాయి. ఇప్పుడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ తీసుకున్నామండి, ఏది టికెట్ రేట్లు తగ్గించిన టైంలో సినిమాలు విలవిల్లాడిపోయినా కూడా అఖండ విజయం సాధించింది, అఖండ సినిమా. అవును, సేమ్ అలాగే అనుకుందాం. టికెట్ రేట్లు తగ్గాయి 2 తెలుగు రాష్ట్రాల్లో, అందుకే సరిగ్గా ఆడలేదు. మిగతా దగ్గర అయితే మాకు 2,000 కోట్లు వచ్చాయి కదా అనుకోండి, తృప్తిపడి, బట్ వస్తాయి 100%. ఓకే, తెలుగులో ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఆ ఇంపాక్ట్ అనేది సినిమాకి అంతగా పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అంటారు. వీళ్ళు ఇబ్బందులు పెట్టే ఛాన్స్ ఉండొచ్చు, కానీ వీళ్ళు ఇబ్బంది పడే సీన్ అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే అది పెద్ద ఇబ్బంది కూడా కాదు, లైట్ స్టార్టింగ్ కూడా అదే అనుకున్నారండి. ఎందుకంటే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ కంటే కూడా అదర్ దాన్ తెలుగు అనేది ఎక్కువ ఉంటుంది మార్కెట్, పాన్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి.
కాబట్టి పుష్పకి రిలీజ్ గురించి పెద్దగా ఆలోచించారు అన్నారు, కానీ ఫైనల్ దాకా వచ్చి ఆగస్టు 15 మంచి టైం అన్నారు, మంచి డేట్ అది రిలీజ్గా అనుకున్నారు. ఈ క్రమంలో ఒకేసారి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 months పుష్ప వేసాక అందరికీ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అంటే మీరు అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ లేకున్నంత మాత్రంలో పుష్ప 2కి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అంటారు. ఏం ఉండదు, చూస్తారు జనాలు అందరూ చూస్తారు. ఎక్కడ చూడాలి, అక్కడ ఆడకపోతే పక్క రాష్ట్రంకి వెళ్ళని చూసి వస్తారు. ఓకే, రాకపోవడం ఉండదు, థియేటర్స్ తక్కువ ఉండటం, లేదా థియేటర్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నా అల్లరి చేయడం అంటే జరిగే అవకాశం ఉంటుంది, ఉండవచ్చు. చిల్లర వేషాలు ఇవన్నీ కూడా, బట్ సినిమాకి ఒరిగే నష్టం అయితే ఏం లేదు. ఇంకో కోణం ఉంది విజ్ఞాన్ గారు, ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ఏం లేదు, ఫ్యామిలీ వాళ్ళంతా ఒకటే, లాస్ట్కి వచ్చేసి చిన్న మామయ్య సారీ అని చెప్పేసి ఒక హగ్ ఇచ్చేసి ఒక బోకే ఇస్తే మొత్తం క్లియర్ అయిపోతాయి, ఫ్యామిలీ మనం అందరం ఒకటే అనుకుంటే అప్పుడు ఈయన తగ్గినట్టు ఉండదు. నేనేదో తప్పు చేశాను అందుకే నన్ను క్షమించండి అన్నట్టు. పెద్దవాడు ఆయన ఏం తప్పు చేయలేదు కదా, పెద్దవాడు ఏం అసలు ఒక బోకే తీసుకెళ్ళి చెప్పాలంటే పెద్దవాడు అనుకుంటే నాగబాబు చెప్పాలి సారీ, మనోడు కాదు పగోడు అని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినందుకు, వాళ్ళ పిల్లలు చెప్పాలి సారీ అన్ఫాలోలు చేసినందుకు, అందరికి చూపించినందుకు. ఈయన చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అంటే శిల్పారావికి ఏదైతే లేదండి, అది ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్ అండి, వీళ్ళకి దాని వాల్యూ తెలియదు. అదంతా కాదు విజయ్ గారు, మీరు ఒక్క మాట అండి, చిరంజీవి గారు కూడా కాంగ్రెస్తో సన్నిహితంగా ఉన్నారు. అవును, ఆ టైంలో నా అభిప్రాయం నాది, మా తమ్ముడు ఎవరి అన్నారు, జనం కూడా దాన్ని నీట్గా తీసుకోలేదు. మరి దీన్ని ఎందుకు తీసుకుంటున్నా చెప్పాలి కదా, ఆయన ట్వీట్ చేసి ఈయనకు ట్వీట్ చేసి సరిపోయేది, పొయ్యి మరి సతీ సమేతంగా వెళ్ళి కలిసి ప్రదర్శనలో పాల్గొనడం అనేది. అక్కడ మాట ఇచ్చాడు, ఇక్కడ మాట ఇవ్వాలా, వస్తా మీద కారంజల్నట్టే కదా, ఇక్కడ మాట ఇవ్వాలా, వాళ్ళు పిలవాలా నువ్వు రా అని, ఈయన మాట ఇవ్వాల. పవన్ కళ్యాణ్ ఎవరిని పిలవాడు కదా, మరి అదే ఆయన కర్మ, ఆయన పిలుచుకున్నాడు వెళ్ళాడు, ఈయన పిలవలేదు, ఈయన కర్మ అంతేనా, మరి అదే దాందే. ఇది అండి పుష్ప 2 సంబంధించినటువంటి వాయిదా ఎందుకు పడింది అనే దాని మీద దాసరి విజ్ఞాన్ గారి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.